చందమామ కథ. న్యాయ కత్తెర. చాలా పూర్వకాలంలో కళింగ దేశానికి న్యాయమిచ్చే దేశం అని ఖ్యాతి ఉండేది. దీనికి ముఖ్య కారణం అక్కడ న్యాయ విచారణకు, న్యాయ నిర్ణయానికి ఒక వింత సాధనంగా ఉండే న్యాయ కత్తెర. తరతరాలుగా దీనిని ఆ రాజవంశంలో ఒక అమూల్య వస్తువుగా భావిస్తూ వచ్చారు. ఆ కత్తెర చాలా చిత్రమైన పద్ధతిలో ఏమీ పొరపాటు లేకుండా న్యాయ నిర్ణయం చేసేది. ఆ న్యాయ కత్తెరను రాజభవనమందు వేలాడదీసి ఉంచారు. వాది ప్రతివాదులు ఏ న్యాయాధిపతి దగ్గరకు తీర్పు కోసం వెళ్ళనక్కర్లేకుండా న్యాయ విచారణ, న్యాయ నిర్ణయం అంతా ఆ కత్తెర వల్లనే జరుగుతూ ఉండేది. వాది ప్రతివాదులు ఆ న్యాయ కత్తెర దగ్గరికి వచ్చేవాళ్లు. వాళ్లకు ఇష్టులైన మధ్యవర్తులు ఎవరి పక్షాన న్యాయం ఉందో తెలుసుకోవాలని కుతూహలంతో వచ్చిన ప్రజలు చుట్టూ గుమిగూడేవారు. ఫిర్యాది తనకు జరిగిన అన్యాయం అంతా ఏకరువు పెట్టి తన రెండు చేతుల్ని ఆ కత్తెర మధ్యలో పెట్టేవాడు. అలాగే ముద్దాయి తాను నిర్దోషిని సమర్థించుకొని ఆ కత్తెర మధ్య తన రెండు చేతుల్ని పెట్టేవాడు. ఆ ఇద్దరిలో ఎవడాబద్ధం చెబుతున్నాడో వాడి చేతుల్ని ఆ కత్తెర ఖండించి వేసేది. ఒక మారు పాపం వరప్రసాదంగా ఆ రాజులకు లభించిన న్యాయ కత్తెర కూడా న్యాయ నిర్ణయం చేయ సాధ్యం కాని గడ్డు సమస్య ఒకటి ఎదురైంది. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు ఎన్నడూ కలలోనైనా ఊహించి ఉండరు. ఇరుగు పొరుగు వర్తకులు ఇద్దరి మధ్య ఒక పేచీ వచ్చింది. మొదటి వర్తకుడు, నేను దూరదేశం వెళ్తూ ఇతడి దగ్గర 100 నవరసుల బంగారం దాయమని ఇచ్చాను, తిరిగి వచ్చి నా బంగారం అడిగితే లేదట, ఏం న్యాయం అని అడిగాడు. అందుకు రెండో వర్తకుడు సమాధానంగా, ఇతగాడు దూరదేశం వెళ్ళాడో లేదో నాకు తెలియదు, 100 నవరసుల బంగారం ఉన్నదో లేదో కూడా నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, ఇతడు నాకు దాయమని 100 నవరసుల బంగారం ఇవ్వలే సరికదా, ఒక్క మాట చూపనైనా చూపలేదు అంటూ సంజాయిషి చెప్పాడు. సరే, ఈ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎలా నిర్ణయించడం? ఇద్దరూ దేవుళ్ల మీద దేవతల మీద ఒట్లు వేసుకుని ప్రమాణాలు చేస్తూనే ఉన్నారు. 10 మంది పెద్దలు సమావేశమయ్యారు. 4 రోజులు గడువు పెట్టి ఈ లోపల గనక రాజీ పడకపోతే న్యాయ కత్తెర నిర్ణయానికి వెళ్లవలసి ఉంటుందని అన్నారు. నా దగ్గర 100 నవరసుల బంగారం తీసుకోలేదని బొంకుతున్నాడు. ఆ వర్తకుడు నిజంగా దోషే. బంగారం దాస్తానని పుచ్చుకున్న మాట, దాన్ని గుటకాయ స్వాహా చేయాలని అతడికి దుర్బుద్ధి పుట్టిన మాట నిజం అని మొదటి వర్తకుడు గోల పెట్టనారంభించాడు. అయితే న్యాయ కత్తెర నిర్ణయం ఎలా ఉంటుందో రెండవ వర్తకుడికి తెలియంది కాదు. అబద్ధం చెప్పేవారికి, అన్యాయంగా ప్రవర్తించే వారికి చేతులు ఇట్టే ఖండించుకుని పోవటం అతని కళ్లతో అతను లోగడ చూసే ఉన్నాడు. అందుచేత ఆ గండం గడిచి బయటపడేందుకు ముందే ఒక చక్కని ఉపాయం ఆలోచించాడు. ఏమి ఎరగనట్టు పెద్ద మనిషిలాగా చేతికర్ర ఊపుకుంటూ అతను వాయిదా రోజున న్యాయ కత్తెర దగ్గరికి వచ్చాడు. మధ్యవర్తులు, ఏ పక్షాన తీర్పు జరుగుతుందో చూద్దామని వచ్చిన ప్రజలు రాజభవనం ముందు చేరారు. న్యాయ కత్తెర యథాస్థానంలో వేలాడుతోంది. 100 నవరసుల బంగారం పోగొట్టుకున్న మొదటి వర్తకుడు ఆ కత్తెర మధ్య తన చేతులుంచి ప్రమాణం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని, నమ్మక ద్రోహాన్ని కళ్ళనీళ్లతో వివరించాడు. మధ్యవర్తులు, చుట్టూ చేరిన ప్రజలు కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. కాని కత్తెర కదలకుండా అలానే ఉండిపోయింది. ఆ తర్వాత 100 నవరసులు కాజేసినాడనుకున్న రెండవ వర్తకుడి వంతు వచ్చింది. అతను న్యాయ కత్తెర దగ్గరకు నిర్భయంగా వచ్చి తన చేతికర్రను పక్కనే నిలబడి ఉన్న మొదటి వర్తకునికే పట్టుకోమనిచ్చి ఆ చేతుల్ని కత్తెర మధ్య పెట్టి ప్రమాణం చేసి, నేను ఎవరి బంగారము అపహరించలేదు, నేను అపహరించానని నేరం మోపుతున్న ఈ వర్తకుని 100 నవరసులు అతని దగ్గరే ఉన్నాయేమో అన్నాడు. మధ్యవర్తులు, గుమికూడిన ప్రజలు కళ్ళార్పకుండా కత్తెరకేసి చూస్తూనే ఉన్నారు. ఒక్క దెబ్బతో ఆ వర్తకుడి చేతులు కత్తిరించుకుపోతామని వాళ్ళ అభిప్రాయం. పైగా మొదటి వర్తకుడి చేతులు ఖండింపబడలేదు గనుక ఈ రెండవ వాడే నేరస్తుడే ఉంటాడని అందరూ భావించారు. కాని ఆశ్చర్యం, ఆ న్యాయ కత్తెర కదలకుండా మెదలకుండా అలానే వేలాడుతూ ఉండిపోయింది. అయితే మరి ఇద్దరిలోనూ ఎవరు దోషులేనట్టు,
ఎవరు నిర్ణయించేది? ఆ దేశంలో ఇది ఏనాడు జరిగి ఉండని వింత సంఘటన. ప్రజలంతా విస్తుపోయి చూస్తున్నారు. మధ్యవర్తులు ఏమీ తోచక తలలు పట్టుకున్నారు. న్యాయ నిర్ణయం చేయడంలో ఎన్నడూ ఏమాత్రం తటపటాయించని ఆ కత్తెర నిలకడగా అలా ఉండిపోయిందే. ఉన్నట్టుండి పెద్ద మనుషుల్లో ఒకరికి కనువిప్పు కలిగింది. ఇందులోని అసలు కీలకం ఆయన గ్రహించాడు. దోషి అయిన వర్తకుడు నమ్మకంగా వేసిన మడత పేచీని ఛేదించేటందుకు న్యాయ కత్తెరకు కూడా సాధ్యం కాలేదని తేలిపోయింది. ఆ మోసకారి వర్తకుడు వక్ర మార్గాన్ని విజయం సాధించాడు. ఈ తెలివికి అతనికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. తను ప్రమాణం చేసి న్యాయ కత్తెర మధ్యని చేతులు ఉంచేటప్పుడు పట్టుకోమని ఇచ్చిన తన చేతికర్రను మళ్లీ ఆ వర్తకుడి దగ్గర నుంచి తీసుకుని అతడు ఇంటికి పోదామని బయలుదేరాడు. 4 అడుగులు వేశాడో లేదో వెనక నుంచి కేక వినపడింది. ఆ ఇందాకటి పెద్ద మనిషి వర్తకుడి చేతికర్రను లాక్కుని పಳುక్కున మధ్యకు విరిచాడు. ఆ చేతికర్ర నుంచి 100 నవరసులు జలజలమంటూ రాలడం లక్షలాది ప్రజల కంటబడింది. ఇది అందరికీ చెప్పలేని ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు పెద్దలు నలుగురు చేరి 100 నవరసులను మొదటి వర్తకుడికి ఇప్పించారు. రెండో వర్తకుణ్ణి శిక్షించారు. అయితే న్యాయ నిర్ణయంలో అపజయం పొంది పట్టు తప్పిపోయిన ఆ న్యాయ కత్తెరను స్థానం నుంచి తప్పించి రాజభవనంలోని పాత సామాన్ల కోట్లో పారవేయించారు. నాటి నుంచి రాజ్యంలోని న్యాయాధిపతులకు చేతి నిండా పని కలిగింది.